అదేవిధంగా మహానాడు వేళ నెల్లూరు టీడీపీలో సీనియర్లు మరియు కొత్తగా వచ్చిన ధనవంతుల మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని అక్కడున్న అధికారులు భావిస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే నెల్లూరులో మహానాడు పెట్టడం అనేది కార్యకర్తలకు గాని టీడీపీ నేతలకు గాని ఓ వరంగా భావించారు. అయితే సీనియర్లకి ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్లుగా ఉన్న కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారు వారికే పెత్తనం ఇచ్చారు సీనియర్ కార్యకర్తలు గాని వ్యక్తం చేశారు. 44 సంవత్సరాల తర్వాత నెల్లూరులో మహానాడు కార్యక్రమాన్ని జరపనుండడంతో ఈ కొత్త పుంత అనేది తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే సక్సెస్ అవుతుందా లేకపోతే తెలుగు తమ్ముళ్ళ మధ్య వైర్యంతో ఆ మహానాడు మమ అనిపిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సి వస్తుంది. అయితే ఆ పనులు అయితే జంగిల్స్ అంతా అక్కడ రాచర్లపాడు సంబంధించి కొడవలూరు మండలంలో మహానాడు జరుపుతారు. అక్కడ జంగిల్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే అక్కడికి హాజరవుతూ అక్కడ జంగిల్స్ ని పరిశీలించడం పర్యవేక్షణ జరుగుతుంది. అయితే ఉమ్మడి నెలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల్లో కూడా 2-3 గైహాజరవుతున్నారు. అయితే దాన్ని రెగ్యులర్ గా ఎందుకంటే బాధ్యతగా తీసుకోవాల్సిన ఎమ్మెల్యేలు కూడా మమ అనిపిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించి మహానాడు పెట్టడం అనేది ఓ వరంగా భావిస్తున్న తరుణంలో కూడా కొందరు తమకి పెత్తనం ఇవ్వట్లేదు, కొత్తగా వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ఇక్కడ మహానాడిని పెట్టడం అనేది, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతుంది, తమకు పట్టించుకోవట్లేదు అనే ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రమే అక్కడికి వచ్చి పర్యవేక్షించడం అలాగే జరుగుతుంది. అయితే కొందరు సీనియర్ నేతలు కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. అంటే మహానాడు జరగడం అనేది వరంగా భావిస్తున్నాం, కానీ మమ్మల్ని పిలవట్లేదు, మాకు ఆహ్వానం లేదు అనేటట్టుగానే ఉన్నారు. అయితే లోకేష్ మాత్రం అయితే ఈ మధ్య ఒక బహిరంగ సభలో కూడా ఆయన చెప్పారు, ఎవరైనా టీడీపీ కార్యకర్త గాని నేత గాని అలకబూనితే ఇంటికి కర్ర పట్టుకొని ఇంటికి వచ్చి మరి లాక్కొని వెళ్తాం, ఆ స్వతంత్రం మాకుంది అంటున్నారు. అయితే ఏ విధంగా లోకేష్ నిర్ణయాలు, అలాగే లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మొదటగా మహానాడు జరగడం జరుగుతుంది. అయితే ఈ మహానాడు సక్సెస్ నెల్లూరు జిల్లాలో సంబంధించి టీడీపీ నేతలు కానీ, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు 10 మంది, ఎమ్మెల్సీలు ఇన్ఛార్జ్ మందితో పాటు ఎవరు సక్సెస్ చేస్తారా, అందరూ కలిసి సక్సెస్ చేస్తారా, ఒకే తాటిపైకి వస్తారా, లేకపోతే తెలుగు తమ్ముళ్ళ మధ్య వైర్యంతో అసహనంతో మమ అనిపిస్తారా అనేది వేచి చూడాల్సి వస్తుంది. అయితే మొత్తం చూసుకున్నా కూడా టీడీపీ నేతలకు కూడా మమ్మల్ని ఆహ్వానించట్లేదని మాత్రం భావిస్తున్నారు. అయితే జిల్లాకు సంబంధించి అధ్యక్షులుగా ఉన్న బేదా రవిచంద్ర మాత్రము నాయుడుపేట హైవే నుంచి సింగరాయకొండ హైవే వరకు పసుపు తోరణాలతో పసుపు మయంగా మారుస్తామంటున్నారు. అయితే ఏ విధంగా జరుగుతుందో వేచి చూడాలి కావ్య. ఇది ఇక్కడ తాజా సమాచారం. థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.